కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కార్మికుల దశాబ్దాల కాలంగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథాతథిగా కొనసాగించాలి. ఫిబ్రవరి 12, 2026న నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె మరియు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి. సిఐటియు సహా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మికుల కడుపు కొట్టద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టద్దు, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికుల చట్టాలు పునరుద్ధరించాలని సమ్మె ప్రదర్శన. ఈ కార్యక్రమంలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్, సిఐటియు నాయకులు మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూలీలు, రైతాంగం ఎవరిని కూడా ఈ దేశంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో సంపద సృష్టించిన సమస్త జనాలని కూడా పీడించి పెద్ద బడా కార్పొరేట్లు బలిసిన వాళ్ళకందరికీ కూడా ఈవేళ మోడీ ప్రభుత్వం సేవల్లో మునిగి ఉన్నది. కార్మిక వర్గాన్ని దోపిడీ చేసి కాకులు కొట్టి గెద్దలకేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖబర్దార్ మోడీ ప్రభుత్వం, నువ్వు ఈ కార్పొరేట్ విధానాలు కానీ మారుకోకపోయినట్లయితే కార్మిక వర్గం తాలూకా ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది. ఇంతకుముందు కూడా ఇదే విధానాలు అవలంబించిన వాళ్ళందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టారు. ఈరోజు కూడా అదే పరిస్థితి నీకు వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు నిజంగా మీ బలం మీద ఆధారపడిన మోడీ ప్రభుత్వాన్ని మీరు గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎత్తేసేటప్పుడు మా రాష్ట్రంలో ఎత్తడానికి లేదనేసి మీరు అడ్డం పడితే ఈరోజు అది ఉండేది. అదేవిధంగా కార్మిక చట్టాలు ఈవేళ కేరళలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మేము అమలు చేయమని చెప్పింది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మహిళా కార్మికులు కూడా నైట్ షిఫ్ట్లో పనిచేయాలనేసి చెప్పారు. అదేవిధంగా 8 గంటల పని ఏదైతే ఉంటుందో ఈవేళ 10-12 గంటలు ఎంతైనా చేయొచ్చు. కనీస వేతనాలు అనేవి అడగడానికి లేదు. కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి కూడా లేదు. యజమానికి నచ్చినప్పుడు నచ్చిన వేతనం ఇవ్వాలనేది లేబర్ కోడ్లో ఉంది. ఈ విధంగా కార్మిక వర్గాన్ని మొత్తం దోపిడీ చేసి పెద్దలకు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది, అది స్టీమ్ వర్కర్సు, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్ రంగం, ఎల్ఐసి, రైల్వేస్ అన్నింటిలంటే కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి మా తాలూకా సమస్యల్ని రోడ్డు మీద నిలదించడం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని ఆపాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్